వస్తాను. హే సిద్ధ, నేను ఆశపడ్డా ఇక్కడ ఉండడం కుదరదు. వెళ్ళమంటే వెళ్ళి తీరాల్సిందే. 10 రోజులేగా. ఏంటి? వెళ్ళొస్తాను. మైసాన్ మైసాన్ రే, దాన్ని కింద పడేరా, ఆయన వచ్చే టైం అయింది. అక్క, బళ్ళో చేర్పించడానికి వచ్చినట్టు భయపడతావేంటి? అతను ఏమన్నా హెడ్ మాస్టరా? నీ ముందు కాల్చొద్దంటే మానేస్తాను. మంచి వాడి దగ్గర చేర్పించాలి. రే, 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 ఆయన వచ్చేసాడు. నమస్కారం అయ్యా. ఏంటి కమల, ఎవరా నువ్వు? చెప్పక్క. సత్య అని సిద్ధుతో జైల్లో ఉన్నాడు. అయితే ఏంటి ఇప్పుడు? 3 మాసాలు పైన అయింది. అతని గుణానికి ఇన్నాళ్ళు తట్టుకొని ఉండడమే గొప్ప విషయం. అందుకే జామీన్ ఇచ్చి విడిపిద్దామని. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. అందుకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది తెలుసా? ఎంతైతే ఏంటి? మీకోసమే లోపలికి వెళ్ళాడు. రేయ్, ఎంతమందితో చెప్పావరా నా కోసం జైలుకి వెళ్ళాడని? ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. కుదరదని చెప్పి చూడు, ఏమవుతుందో తెలుస్తుంది. మాట్లాడకురా. ఏంటో ఇది? రేయ్, కావాలంటే బతిమాలుకో. నిన్ను తీసుకొచ్చాను చూడు. ఓయ్ పెద్ద మనిషి, సిద్ధార్థని బయటికి తీసురా. నీకొక్కరోజే గడు, లేదంటే నీ శవ ఊరేగింపులో చిందులు వేయాల్సి ఉంటుంది. జాగ్రత్త, రేయ్, జాగ్రత్త, జాగ్రత్త. నీ గంజాయి తోట జాగ్రత్త. ఏంటి కమల ఇదంతా? ఆ రోజు ఏంట్రా అంటే వీడికి దిక్కు ముక్కు లేదు, ఉండడానికి కూడా చోట్లేదు, ఒట్టి అమాయకుడని ఎవడో ఒకరిని తీసుకొచ్చి చేర్చావు. ఈ రోజు వీడెవడో వచ్చి ఒకల్తా తీసుకుంటున్నాడు. ఈ విషయం గనక బయట పొక్కితే ఏమవుతుందో తెలుసా? తప్పుగా అనుకోకండి బాబు. అతని మీదున్న ప్రేమతో అలా అన్నాడు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని విడిపించారంటే మీకు పుణ్యం వస్తుంది. సరే, ఏర్పాటు చేస్తాను. ఆ, కానీ గుర్తుంచుకో, ఇలాంటి జులా వెధవులతో వాడిని కలవనివ్వద్దు. ఆ, ఈ వ్యాపారం గుట్టు చప్పుడు లేకుండా చేయాలి. బా జరగా హుషారుగా షికారు పోదమ్మా, హాయి హాయిగా, తీయ తీయగా, జోరుగా. నేనే అది. హలో. చెయ్యదులు వచ్చివు. నేను పోనా? పో. నీ వల్ల నేను జైలుకు వెళ్ళొచ్చాను. నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు. ఇక్కడ ఎలా మాట్లాడగలను? ఎవరైనా చూసారంటే? ఆ? చూస్తే చూసుకొని దానికంతా భయపడేదానివా నువ్వు? చాలు చాలు, ఇప్పుడు నేను మారిపోయాను. చూస్తేనే తెలుస్తోంది. ఏం తెలుస్తోంది? అప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. థాంక్స్. నెక్స్ట్. సువాసనలు వెదజల్లుతున్నావు. ఏ సూపాడావు? అయ్యో, సిగ్గేస్తోంది. ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకున్నావా? లేదే. అబద్ధం. కల్లోకి వచ్చుంటాను. నీకెలా తెలుసు? నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది. మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు. నీకు రాకుండా ఉంటుందా? అవును, ఏ కలగన్నా? నేను చెప్పను. చూడు మంజు, నాకు చెప్పావనుకో నీకోటి ఇస్తాను. ఏంటది? పురుగులుండా?
అమ్మా మంజు, వస్తున్నా నాన్న. రేపు కలుద్దాం. రేపు నీ కాలేజ్ ఉంది. అయ్యో జ్వరం అని చెప్పి బస్ స్టాండ్కి వస్తాను, మాట్లాడుకుందాం. టాటా. బాయ్. జామీన్ ఎవరికి? సిద్ధార్థకి. అతను నీకెలా తెలుసు? కలిసి పనిచేసాం. అతను గంజాయి దొంగ రవాణా చేశాడు. నువ్వు అదే చేస్తుంటావా? ఆ, ఆ, అతను కోర్టుకు హాజరు కాకపోతే పోలీసులు నిన్ను పట్టుకుంటారు తెలుసా? ఆ, తెలుసు. 3 లక్షల రూపాయలకి బెయిల్ బాండ్ తీసిచ్చి తీసుకుపో. ఏయ్, సిద్ధా! ఏయ్! ఏయ్! ఓయ్, నేనేమన్నా కాకినా రాళ్ళు వేసుకొని తాగడానికి? ఇంకొంచెం పోయి. చాలు చాలు, ఇంకా తాగితే నీ ఏడుపు తట్టుకోలేం. రే, ఓల్డ్ మాకేమి చెయ్యదురా. దోస్త్, నాకు నువ్వంటే ప్రాణం. నేనేదో తాగేసి బాగుతున్నాను అనుకోకు. నాకు మంచు కంటే కూడా నువ్వంటేనే ఇష్టం. మెల్లిగా చెప్పి మంజు ఇంటే గొడవ అయిపోద్ది. వింటే విన్నే పోరా. నీకోసం నేను కాయలు కళ్ళు కసలు ఎదురు చూశాను. హ్యాపీ. కానీ నీ దగ్గర నాకు నచ్చింది ఒకే ఒకటే. నువ్వు నవ్వునే నవ్వనంటావు. నవ్వు నవ్వు నవ్వు. నువ్వు నవ్వు మధ్య నాకు ఏడుపు వస్తుంది. ఏడు ఏడు ఏడు. ఏంట్రా ఈ హింస? ముద్దు 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 ముద్దు. మందు పోయని చెప్పి పస్తు పడుకోబెడుతున్నారు. కమలేమన్నా చేసి పెట్టుంటుందేమో, అడుగుదాం పదా. మనం తాగి వచ్చినట్టు తెలిసిందంటే చీపులు కట్టి తిరిగేస్తుంది. ఏమైంది? ఏయ్, ఏమైంది? సత్య, సత్య, రేయ్, సత్య. ఏం చెండాలం సరుకుతాగా వ్యత్యాసం వస్తుంది? ఏంటది? నిన్ను, నీకు పొద్దుందా? వాడికి పడదని తెలుసుగా, తాగుతుంటే ఎదుకోనుకున్నా. ఏమన్నా అయితే? అయ్యో, ఎవరో నన్ను పిలుస్తున్నారు. అరే ఛీ, కొంచెంగా తాగి చావచ్చుగా. రేయ్, అన్నం తిన్నావా? రే సత్య, ఏమన్నా తిన్నావా? ఎవరు? నేనేరా, అన్నం తిన్నావా? ఎవరు? రేయ్, తిన్నావా? నిన్నేనా అడిగేది? రేయ్, తిన్నారా? అబ్బా, ఇప్పుడు నేనేం చేశానని ఖాళీ కడుపుతో పడుకోకూడదు లేపుతుంటే కొడతావా? నన్ను ముట్టుకొనివ్వనంటావేంటి? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. చాలా
ఆ,